హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. ఈరోజు స్పెషల్ ఏంటంటే మునక్కాయ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. అది కూడా మా అమ్మ చేసింది, నేను కూడా చేస్తున్నాను. సేమ్ తను చేసినట్టే నేను చేయాలనుకుంటున్నాను, కానీ ఆ టేస్ట్ రాదు. ఎందుకంటే అమ్మ చేతి అంటే అమ్మ చేతి వండే కదా. సో అందుకనే ఇంకో విషయం ఏంటంటే ఇంకో జాబ్ కోసం నేను చెప్పబోతున్నాను. అది మీకు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడాలి. మరి మీ ఇష్టం. మరి ఆ విషయం కోసం మీకు కావాలి, ఇంకా జాబ్స్ ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతారు కదా. సో అందుకనే నేను చెప్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని, సో మనం పోపులు అవన్నీ వేసేసుకొని, కరివేపాకు అవన్నీ వేసేసుకున్నాను నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసి. ఆనియన్స్ నేనైతే ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి మునక్కాయకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ టమాటా ఎక్కువ ఉంటే చాలా బాగుంటాయి. అన్నీ మా తమ్ముడితో కట్ చేసాను, ఎందుకంటే చాలా బాగా కట్ చేస్తాడు. తనైతే చాలా ప్రొఫెషనల్గా, అంటే చూడండి చెఫ్లా అని కట్ చేస్తాడు చూడు, అలా కట్ చేస్తాడు. సో అందుకనే ఆడి చేత కట్ చేస్తాను నేను. అండ్ ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, పసుపు వేగిన తర్వాత మనం టమాటాలు అవన్నీ వేసుకొని, ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనిచ్చేయాలన్నమాట. మగ్గనిచ్చాక లాస్ట్లో మునక్కాయలు వేసుకొని కొంచెం కలుపుకున్నాక మనకి మూత పెట్టేసుకోవచ్చు. సో టమాటా ఆనియన్స్ మనకి ఇవన్నీ మగ్గాలంటే కొంచెం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట, సిమ్లో పెట్టుకొని. ఆ టమాటా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి, లేకపోతే బాగోదు కదా. సో టమాటాస్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. సో ఈ లోపు మనం జాబ్ కోసం నేనైతే చెప్తాను. రీసెంట్గా కాన్సెంట్రిక్స్లో కూడా అవుతున్నాయని చెప్పి విన్నాను. సో ఎవరైతే ఫ్రెషర్స్గా ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళొచ్చు, ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళొచ్చు. ఏవేవి రౌండ్లు అవుతాయి అనేది నాకు కూడా తెలియదు, ఐడియా లేదు. నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్తే నేను చెప్తాను. కానీ నా ఫ్రెండ్స్ చెప్పారనమాట, ముందైతే మట్టుగా మనకి సెల్ఫ్ అడుగుతారు, తర్వాత హెచ్ఆర్, తర్వాత టైపింగ్ టెస్ట్, తర్వాత మేనేజర్ రౌండ్, అలా ఉంటాయంట. సో మీరైతే కొత్తగా ఎవరైతే రీసెంట్గా ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే మట్టుగా రెజ్యూమ్లో స్కిల్స్ మాత్రం మెయిన్గా ఉండాలి, అవే చూస్తున్నారంట. సెల్ఫ్ కూడా బాగా చెప్పాలి మీరైతే. ఓకేనా? ఎవరైతే అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు కూడా వెళ్తూ ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. సో వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు అలా కూడా వెళ్ళండి. ఓకేనా? సెల్ఫ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ గురించి మీరు క్లియర్గా క్లారిఫైగా చెప్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. నేను కూడా ఫస్ట్లో అలాగే ఉండేదాన్ని, కాకపోతే అలా మెయింటైన్ చేశాను నేను కూడా ఇంగ్లీష్ని. అందరూ ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా. సో అందుకనే మెల్లమెల్లగా అవుతుంది. సో మళ్ళీ రీసెంట్గా నాకైతే టెక్ మహేంద్రని కాల్ వచ్చింది. మళ్ళీ వెళ్ళాలి, మండే వెళ్ళాలి. అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎలా ఉంటుందో ఏంటి అనేది. అప్పుడు వెళ్ళి వచ్చాక మళ్ళీ నేను మీకు చెప్తాను, షేర్ చేసుకుంటాను. చూసారా, నేను వెళ్ళగానే మళ్ళీ వచ్చిందే కాల్, వాళ్ళే చేశారు. సో మనం కుకింగ్లోకి వచ్చేద్దాం. ఆ జాబ్ కోసం ఇంకేదైనా వెరైటీ ఇంకొక జాబ్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఈలోపు మనం కుకింగ్లోకి వచ్చేద్దాం. ఇలా చూడండి, మూత పెట్టి వాటర్ వేసేసుకున్నాను కదా. కొంచెం ఒక గ్లాస్ వేసుకున్నాను అనమాట. ఇంకొంచెం సరిపోదు అనేసి మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ముక్కలు అనేవి కొంచెం ఉడకాలి కదా. సో ఉడికితే బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, ఇంకా తినాలనిపిస్తాయి, చాలా బాగుంటాయి కూడా. సో లాస్ట్కి ఈ విధంగా వచ్చిందనమాట. కొంచెం కలుపుకొని మనకి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కారం, ఉప్పు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదండి మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.